అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సచివాలయం ముందు విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేస్తే మీ ఈపు చింత పండుగ లేకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నా. ఆశామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమే పెట్టినాం. ఒక పక్కన అమరవీరుల స్తూపం, ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం. లక్షలాది మంది ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం, ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ. అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం. నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి, వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన. అటు పక్కన అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే. అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం, మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం. ఎవరు తొలగిస్తాడో రావాలి, తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు ఒంగరెత్తి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుంది. మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లి పెట్టాలంటున్నాడు. ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం, రాజీవ్ గాంధీ విగ్రహం అయితే పెట్టిందంటాడు. అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి. ఆమె జన్మదినం డిసెంబర్ 9 నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసి, అక్కడ ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపల, బయట ఎక్కడో కాదు, సచివాలయం లోపల డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహం యొక్క బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సన్యాసులు 10 ఏళ్ల అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. 10 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నేను చెప్పదలుచుకున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.